ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడాను, ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. 2024 ఫిబ్రవరి నెల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు, అశుభ ఫలితాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి దైవారాధన, అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు, దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము, కన్యయందు కేతుగ్రహ సంచారము, తులారాశి యందు చంద్రగ్రహ సంచారము, ధనస్సు యందు శుక్ర కుజగ్రహ సంచారములు, మకర రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, కుంభరాశి యందు శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా వృత్తి జీవనాన్ని మనం చూద్దాం. వృత్తి పట్ల మీ యొక్క ఏకాగ్రత లోపమైతే కనుక సుస్పష్టంగా ఉండబోతుంది ఈ నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి. తీసుకునేటువంటి నిర్ణయాలు స్పష్టంగా తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఎవరో ఏదో చెప్పారనో, ఎవరో ఏదో చేస్తున్నారనో అని చెప్పేసి మీ మైండ్ని డైవర్ట్ చేసుకునేసి అటువైపు మీరు పరిగెత్తారా, నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. అది తప్పో ఒప్పో మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బలంగా దాని మీదే నిలబడేటువంటి ప్రయత్నాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ యొక్క పనిలో విజయ సాధన అనేటువంటిది లభిస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా ఏంటంటే కనుకను ఎక్కువగా ఈ సమయంలో ఏంటంటే కనుక పక్కన వారి మీద డిపెండ్ అవుతారు. మీరు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం మాత్రం పక్కన వాడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ నెలలో. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అది నష్టమో లాభమో అది పక్కన పెట్టండి. మీరు చేసేటువంటి ప్రతి పని మీద కూడా ఏకాగ్రత, మీ యొక్క కష్టాన్ని పెట్టండి. ఖచ్చితంగా మీరు దాంట్లో విజయాన్ని పొందుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా చూసుకుంటే కనుకను ప్రైవేటీ ఉద్యోగ సంస్థల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి. వ్యాపారస్తులకు కూడాను పార్ట్నర్షిప్ వ్యాపారం కాకుండా ఇండివిజువల్గా వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక గోచరిస్తూ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే ఎక్కడైతే కనుక డబ్బు ఇరుక్కుపోయి ఉందో వ్యాపారస్తులకు ఆ యొక్క డబ్బు కూడా విముక్తి పొంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా ఈ యొక్క నెలలో జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి. అయితే వృత్తిపరంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఒత్తిడి, చిక్కు సమస్యలు అయితే కనుక వాటిల్లో పెట్టిన సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమోషన్ల వంటి వాటి గురించి, ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ యొక్క నెలను అవాయిడ్ చేయడం అనేటువంటిది ఎంతో మేలును చేస్తుంది అని చెప్పేసి సూచించేటువంటి విషయం. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా కన్యారాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క నెల అయితే కనుక అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుందండి. ఏకాగ్రత పెరుగుతుంది. విద్య పట్లను వారికి ఎంతో అవగాహన పెరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. శ్రద్ధతోటి ఆ యొక్క అవగాహన లోపాలు ఏమీ కూడా లేకుండా వారి ఏకాగ్రతతోటి విద్యాపరంగాను ఎదుగుదలనైతే కనుక విద్యార్థుల్లో మనం చూడవచ్చు ఈ యొక్క సమయంలో అని చెప్పేసి చెప్పుకోవాలి. పోటీ రంగ పరీక్షల్లో కూడాను వీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలను అయితే కనుక వీరు దక్కించుకునేటువంటి శుభకాలంగా ఈ యొక్క కాలం అయితే కనుక గోచరిస్తున్నది. విదేశీయానము, విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా ఈ యొక్క నెలలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తున్నది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి. తప్పనిసరిగా అనుకూల సిద్ధి అయితే కనుకను సుస్పష్టంగా కనబడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ జీవన విషయాన్ని గమనించుకుంటే కనుకను కుటుంబ జీవనంలో మాత్రమే కొంతమేరకు మీరు శ్రద్ధను వహించాలండి. ప్రత్యేకంగా కన్యారాశి వారు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఆస్తి తగాదాల విషయాల్లో, కోర్టు వ్యవహార విషయాల్లోనూ, అన్నదమ్ముల మధ్యను
మీ యొక్క దాయాదుల మధ్య తగాదాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఒక చిన్న మాట పట్టింపు వల్ల పెద్ద గొడవలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతోటి వ్యవహరించేటువంటి సమయంలో, ఇంటి సభ్యులతో వ్యవహరించేటువంటి సమయంలో కొంతమేరకు సామరస్యాన్ని మీరు ప్రదర్శించడం అనేటువంటిది ఎంతో సూచించేటువంటి విషయం. ఏదో మీరు అంతా కూడా పక్కన వారు చేసినా సరే, చిన్న మాట మీరు అన్నా సరే, అదంతా కూడా మీరే క్రియేట్ చేసినట్టుగా మారిపోయేటువంటి కాలం. అంటే కుటుంబ పరంగా మీకు అంతగా అనుకూలం లేనటువంటి కాలం. కాబట్టి ఈ యొక్క కాలంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక నమ్మక ద్రోహాలు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి షూరిటీలు ఇవ్వడం కానీ, ఎవరిని మొండిగా నమ్మడం కానీ చేయడం అనేటువంటిది అంత మంచి విషయం కాదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అయితే కనుక మీకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక కుటుంబ జీవనం పట్ల కొంతమేరకు శ్రద్ధను వహిస్తూ ఉంటేనే మీకు క్షేమం వాటిల్లుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఇక ప్రేమ జీవన విషయాన్ని గమనించుకుంటే కనుకను ప్రేమ జీవనంలో కూడాను కొన్ని స్పర్ధలు, అనుమానాలు అయితే కనుక ఇద్దరి మధ్య నెలకొంటాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఏంటంటే దూరం ఎక్కువగా వాటిల్లుతూ ఉంటుంది. తద్వారా ఇద్దరి మధ్య కోపతాపాలు అనేటువంటిది అధిగమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సామరస్యంగా వ్యవహారాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడాను మీ ఇద్దరికి క్షేమం వాటిల్లుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి విషయం. ఇక ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మనం గమనించుకుంటే కనుక కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా పెద్ద లాభాలు ఏం కనపడట్లేదు. కానీ ఆ యొక్క ఖర్చుల విషయాల్లో మాత్రము కొంతమేరకు మీరు సమస్యలు అయితే కనుక ఎదుర్కొంటారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆకస్మికమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి షూరిటీలు కానీ మొదలైనటువంటి విషయాల్లో మాట ఇవ్వడం కానీ, అప్పు ఇవ్వడం కానీ చేసేటువంటి ప్రయత్నాలు తగ్గించుకుంటే కనుక ఎంతో మేలు అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయము. కాబట్టి ఆర్థిక పరంగా కొంతమేరకు అయితే కనుక జాగ్రత్త వహించాల్సిందిగా ఇక్కడ సూచనీయము. ఇక ఆరోగ్యం పట్ల చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఎటువంటి హాని కూడా లేదండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా అయితే కనుకను మంచి సహాయ సహకారాలు అయితే కనుక మీకు ఉంటాయి. ఆరోగ్యం మునపటి కన్నా కొంతమేరకు మెరుగుదలగానే ఈ యొక్క నెలలో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఏవైతే కనుకను మునపటి నుంచి స్థిరమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయో వాటికి మాత్రం సకాలంలోనూ ఔషధాలు స్వీకరించడం అనేటువంటిది ఎంతో సూచించేటువంటి విషయం. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక కన్యా రాశి వారికి 80% అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఆ 20% కూడాను ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి అనునిత్యము కూడా సుబ్రహ్మణ్య నామ జపాన్ని ఎక్కువగా చేసుకోవడం చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని అనునిత్యం పారాయణం చేయండి. ఓం శం సరవణ భవ అనేటువంటి ఒక చిన్న మంత్రాన్ని అనునిత్యం కూడా చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. షష్ఠి రోజు కానీ, మంగళవారం రోజు కానీ, కృత్తికా నక్షత్రం రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని చేరుకుని స్వామివారికి పాలను అభిషేకం చేసి చలిమిడిని నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా ఈ యొక్క నెలలో కలిగేటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను ఆదివారం నాడు కానీ, లేకపోతే మంగళవారం నాడు కానీ కేజింబావు ఉలవలను, అలాగే మినుములను దానం చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి గ్రహదోషమును తొలగింపజేసి శుభయోగాలను మీకు కలగజేస్తుంది. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.